వివాదాలతో ప్రారంభమైన అందరినీ ఆకట్టుకుంది ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వరల్డ్ కల్చర్ ఫెస్టివల్లో తొలి రోజు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ కట్టిపడేశాయి. ప్రపంచంలోని అతి పెద్దదైన తాత్కాలిక వేదికపై వేల మంది కళాకారుల ప్రదర్శనతో యమునా తీరం కొత్త శోభను సంతరించుకుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ తొలి రోజు కన్నుల పండుగగా సాగింది. ఏఓఎల్ స్థాపించి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక సమ్మేళనానికి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు మతాలకు అతీతంగా తరలివచ్చారు. తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మోడీ ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక కుంభమేళగా అభివర్ణించారు. మనల్ని మనం విమర్శించుకుని పోతే ప్రపంచం మన వైపు ఎందుకు చూస్తోందని ప్రశ్నించారు మోడీ. राजशक्ति और राजसत्ता की पहुंच नहीं होती है, ऐसे स्थानों पर भी अंतर्राष्ट्रीय संबंधों में सॉफ्ट पावर एक बहुत बड़ी अहम भूमिका अदा करता है. आज हम एक ऐसे कुंभ मेले का दर्शन कर रहे हैं, ये कला का कुंभ मेला है. ఇదో ప్రైవేట్ పార్టీ అని విమర్శలు చేసిన వారికి తనదైన రీతిలో సమాధానం చెప్పారు ఏఓఎల్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్. ఇది ప్రైవేటు పార్టీయే, ప్రపంచమంతా నా కుటుంబమే అన్నారు. ఏదైనా గొప్ప కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆటంకాలు సహజమేనని వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలన్నారు శ్రీ రవిశంకర్. స్పోర్ట్స్, కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, బిజినెస్ అండ్ ఇండస్ట్రీ, స్పిరిచువాలిటీ and intellectual debate. And it's such a nice occasion here now for people from so many countries. We've all gathered to send the message to the world. We are one world family. ఉత్సవాల్లో పాల్గొనేందుకు 155 దేశాల నుంచి వేలాది మంది కళాకారులు ప్రతినిధులు తరలి వచ్చారు. దక్షిణ భారత నృత్య కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం ఆకట్టుకుంది. 1700 మంది ఆర్టిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమం దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు కన్నుల విందు చేసింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దాదాపు 36,000 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శించనున్నారు. ఇది కూడా ప్రపంచ రికార్డు కానుందని నిర్వాహకులు అంటున్నారు.